చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఒకసారి చూడండి. అన్ని న్యూట్రిషన్స్ ఇది ఎందుకు వాడాలి అనేది కూడా ప్రతి కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు చూడొచ్చు, బోరాన్ చూడొచ్చు, దాంతోపాటు 13,045 అగ్రోమిన్ మ్యాక్స్ మెగ్నీషియం సల్ఫేట్, దాంతోపాటు కాల్షియం నైట్రేట్ ఫెర్టిలైజర్. ఇవన్నీ కూడా ఎకరానికి కేజీ. బోరాన్ వచ్చేసి 250 గ్రాములు. డోస్ చూసినట్లయితే బోరాన్ 250 గ్రాములు, 13,045 1 కేజీ, మెగ్నీషియం సల్ఫేట్ కేజీ, అదేవిధంగా కాల్షియం నైట్రేట్ కేజీ. ఈ 4 కూడా 4 వేరే కుండలో కలుపుకొని ఒకే ట్యాంకులో పోసుకొని పిచికారి చేసుకోవాలి. మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారి చేసుకోవడం వల్ల ఇప్పుడు అధిక వస్తున్న పూత క్రాప్ సెట్టింగ్ కోసం అయితే ఇది చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈరోజు నేను ఇది 13,045 బొరాను, మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేటు ఇవి 4 ఒక దాంట్లో కలుపుకున్నారా వేరే కలుపుకున్నా? వేరే కుండలు కలిపి వాడుతున్నారు. అంటే ఈ రోజు స్ప్రే చేస్తున్నారు. అవును. ఇప్పుడు 4 కలిపి వాడచ్చు, అవి వాడచ్చు. సో ఇవి అన్ని న్యూట్రియన్సే కదా, వాడుకోవచ్చు. పూత రాలకుండా బాగా పనిచేస్తుంది కాబట్టి న్యూట్రియన్స్ బలానికి పనిచేస్తుందని ఈ 4 స్ప్రే చేస్తున్నాను. ఈ రోజు స్ప్రే చేస్తున్నారు. అవును. మొక్క నాటిన కాడ నుంచి పదే కెమికల్ మాత్రమే పిచికారి చేస్తూ ఉంటారు. ఫంగిసైడ్ కూడా మధ్యలో పిచికారి చేయకుండా ఓన్లీ కెమికల్ మాత్రమే పిచికారి చేస్తూ పై మందు పిచికారి చేయడం వల్ల కూడా మొక్క గిడిసపడిపోతుంది. సో పూతకాయ దశలో ఎక్కువగా ఈ న్యూట్రిషన్స్ ఎందుకు వాడమని చెప్తున్నాను, చాలామంది రైతులు ఎందుకు వాడుతున్నారని చూసినట్లయితే ఎక్కువగా మొక్కలో అధికంగా పూత రావడానికి, వచ్చిన పూత రాలకుండా మొక్కకు బలం ఇచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ పూత రావడానికి, వచ్చిన పూత పిందె కానీ కింద రాలిపోకుండా నివారించడానికైతే సూక్ష్మ పోషకాలు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మైక్రో న్యూట్రియన్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు. మిరప తోటకు ఎక్కువగా ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. ఎందుకంటే చలి వాతావరణం వెదర్ మారినప్పుడు ఖచ్చితంగా అయితే మైక్రో న్యూట్రిషన్స్ కనుక అందించినట్లయితే మొక్క కూడా బలంగా ఏపుగా ఎయిర్ లెవెల్స్తో కూడా బలంగా ఏపుగా పెరిగి ఎక్కువ పూత రావడానికి, పూత పిందెగా మారడానికి, వచ్చిన పూత రాలిపోకుండా, పిందెలు రాలిపోకుండా, ఈ విధంగా మొక్క గిడిసపడిపోకుండా ఉండడానికైతే బాగుంటుంది. సో ఈ విధంగా చాలామంది రైతులు కూడా కాల్షియం కానీ బోరాన్ కానీ ఇటువంటి ఎందుకు వాడాలంటే ఖచ్చితంగా కాయ ఏర్పడిన తర్వాత పగిలిపోకుండా, కాయ బ్రేక్ అవ్వకుండా, కాయ క్వాలిటీగా రావడానికి, కాయ నాణ్యతంగా రావడానికి, పొటాషియం ఎక్కువగా పూతకాయ దశలో అంది మొక్కకు బలంగా రావడానికి, కాయ పరిమాణం క్వాలిటీగా రావడానికి అయితే వచ్చిన కాయ కూడా క్వాలిటీగా రావడానికి అయితే ఈ బాగానే పనిచేస్తాయి. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి, అంటే చాలామంది రైతులు కూడా సూక్ష్మ పోషకాలు ఎన్పికే కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఇవి వాడుతూ ఉంటారు. క్రాప్ మ్యాక్స్, అగ్రిప్రో వీటిలో 6 రకాల కెమికల్ కలిసి ఉంటాయి కాబట్టి అవి ఓన్లీ సింగిల్ మాత్రమే స్ప్రే చేయాలి. ఇవి 4 వాడినప్పుడు అవి కలుపుకోకూడదు, రైతులు గమనించాలి. ఎందుకంటే సూక్ష్మ పోషకాలు వాడేటప్పుడు ప్రతిదీ కూడా గమనించి మిరపలో సమస్యను గుర్తించినప్పుడు, వెదర్ మారినప్పుడు, వాతావరణం ఖచ్చితంగా మార్పు అయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి మొక్క గిడిసబాయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సూక్ష్మ పోషకాలు వాడుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా పూతకాయ రావట్లేదన్నా, పూత వచ్చిన పూత కూడా నిలబడలేదు, చాలా వరకు పూత రావడానికి మంచి మందులు చెప్పమని చెప్తూ ఉన్నారు. సో మీరు చూసినట్లయితే గ్రాసియాలో మీరు డబుల్ అనే మందు కూడా కలుపుకోవచ్చు. డబుల్ కూడా పూత బాగా రావడానికి పనిచేస్తుంది. ఫ్యాంటాక్ ప్లస్ కూడా ఓన్లీ సింగిల్ ప్యాకింగ్. ఇది మీరు గ్రాసియాలో కానీ, ఎక్స్పోనస్లో కానీ, బ్రోపియాలో కానీ, ట్రెజర్లో కానీ, డెలిగేట్లో కానీ వీటిని పిచికారి చేసుకోవచ్చు. ఫ్యాంటాక్ ప్లస్ కలిపి పిచికారి చేసుకోవచ్చు. అటానిక్ ఇది కూడా పూతకు బాగానే పనిచేస్తుంది. చమత్కార్ కూడా పూతలో బాగానే పనిచేస్తుంది పూత కోసం. ఫ్లానోఫిక్స్ కూడా పిచికారి చేసుకోవచ్చు. అంబిషన్ అటువంటి న్యూట్రిషన్ కూడా కలుపుకోవచ్చు మీరు, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. సో ఈ విధంగా మీరు ఏదో ఒకటి మాత్రమే అన్ని కలిపి పిచికారి చేయకూడదు. ఒకదాని తర్వాత ఒకటి మీరు వాడేటప్పుడు పూతకాయ దశలో క్రాప్ సెట్టింగ్ కోసం వాడుతున్నప్పుడు పూత ఎక్కువగా రావడానికి, పూత సంఖ్య రాలిపోకుండా ఉండడానికి అయితే వీటిని మీరు వాడుకున్నట్లయితే పూత కూడా బాగా వస్తుంది. ఈ విధంగా నిండుగా మిరపతోట కూడా బాగుంటుంది. కాబట్టి చాలామంది రైతులు వాడిన రైతుల యొక్క అనుభవాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు వీడియో ద్వారా చూపించడం జరిగింది. ఈ 4 రకాల న్యూట్రిషన్స్ ఒకసారి మాత్రమే పిచికారి చేయాలి. మళ్ళీ మీరు పిచికారి చేసేటప్పుడు ఎక్స్మోనస్లో మీరు ఈ పూత సంబంధించిన మందులు కానీ లేదా న్యూట్రిషన్స్ కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు. మ్యాక్స్ కానీ, క్రాప్ మ్యాక్స్ కానీ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఇటువంటిది మీరు కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. సో ఏది పిచికారి చేసినా ఓన్లీ 2 కాంబినేషన్ మాత్రమే. ఎక్కువ కలిపి పిచికారి చేసినా కూడా పంటకు నష్టం జరిగే అవకాశం ఉంది, రైతులు గమనించాలి. మీరు షాప్లో తెలియకపోయినట్లయితే 1-2 సార్లు అడిగి డోసు తీసుకోండి.